100 ఏళ్ల తర్వాత ఒకేసారి 3 రాజయోగాలు వచ్చి వృశ్చిక రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. 100% ఇలానే జరగబోతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒకేసారి 3 రాజయోగాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రాజయోగాల కారణంగా మీకు పట్టేటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. ఈ రాజయోగం వల్ల ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. అంటే ఆర్థిక పరంగా కొత్త కొత్త ప్రణాళికలు వేసుకొని ఆదాయాన్ని సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే కోల్పోయినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కానీ లేదా స్నేహితుల్లో కానీ ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారు తప్పు తెలుసుకొని మరలా మీతో స్నేహం కొరకు కానీ బంధుత్వం కొరకు కానీ ఎంతగానో ప్రాధేయపడడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయంలో మీకు కొన్ని పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి స్నేహాలు పార్ట్నర్షిప్ల రూపంలో మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పార్ట్నర్షిప్ల విషయంలో మాత్రం మీరు పూర్తిగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మొహమాటం కొద్దీ వారితో వ్యాపారాలు ప్రారంభించినట్లయితే భారీ ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎటువంటి మొహమాటం లేకుండా కొన్నిటిని తిరస్కరించడమే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో పార్ట్నర్షిప్ల కంటే వ్యక్తిగతంగా చేసే వ్యాపారాలే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ మాసంలో ప్రయత్నాలు కనుక చేసినట్లయితే వసూలయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా అభివృద్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. పరిశ్రమల్లో మాస మధ్యలో కొంచెం పని అనేది వాయిదా పడినప్పటికీ కూడా ప్రణాళికలు వేసి ఆ పని అంతటినీ కూడా మీరు సరైన సమయానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలానే పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచడానికి ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ మాసంలో ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే చేసేటువంటి కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వృత్తి పరంగా కానీ లేదా వివాహానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో అధిక శాతం కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వెనకే ఉంటూ కొంతమంది మీకు తెలియకుండా విద్య పరంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆటంకాలు ఎక్కువయ్యే అవకాశమే కనిపిస్తుంది. మీరు ఎంతో కష్టపడి ముందు నుంచి కూడా ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితేనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వీలైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తులకు మీరు సహాయం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని నిందించి దూరం పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం అస్సలు తలదోచవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఉద్యోగ పరంగా చాలా వరకు కూడా అభినందనలు పొందుతారని చెప్పుకోవచ్చు. మీరు ఎంతకాలం పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి సరైన గుర్తింపు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ పరంగా ఎవరైతే ఇతర దేశాల
విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అలాంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ సమయంలో ప్రయత్నాలు ప్రారంభించినా కూడా ఆటంకాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వివాహానికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే గత కొంతకాలం నుండి ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కానీ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయం అనేది చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారు కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే కడుపు సంబంధిత వ్యాధులతో కానీ లేదా థైరాయిడ్ నొప్పుల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారికి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరిపినప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండవని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఇతరుల కారణంగా వచ్చిన వివాదాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరూ కూడా తమ కుటుంబాన్ని కానీ లేదా సంతానాన్ని కానీ వ్యాపారాన్ని కానీ అభివృద్ధి చేయడానికి కష్టపడతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందటం వల్ల కొండంత బలం చేకూరిందనే భావన ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే సంతాన విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. సంతానం మొండిగా ప్రవర్తించడం లేదా మాట వినకపోవడం ఇటువంటి ప్రవర్తన అంతా కూడా మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. సంతానం మీరు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులకు మాత్రం కొన్ని సవాళ్ళు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాక్ చాతుర్యంతో ఎదుర్కొన్నట్లయితే రాజకీయ పరంగా తిరుగుండదని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని చెయ్యని తప్పులకు కూడా నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి నుండి తప్పించుకోవడానికి చాలా వరకు మీరు తెలివిగా ముందడుగు వేయవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కానీ లేదా కొన్ని భారీ కాంట్రాక్టుల్లో పార్ట్నర్షిప్లు లభించడం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఆకాశాన్ని అంటుతాయని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించుకునేవారు కోట్లకు పడగలెత్తుతారు. ఇక ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా కొంచెం ఈ మాసంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగానే పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. వృశ్చిక రాశివారి ఈ సమయంలో వ్యక్తిగతంగా కానీ లేదా వ్యాపారానికి సంబంధించి కానీ నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని స్నేహితులతో కలిసి పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.